ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవం కలిగిన మా ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవ, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో నాయన తండ్రి లిల్లీ షారోను బట్టి మీకు వందనాలు. సంవత్సరమును దయాకిరీటముగా మీరు అనుగ్రహిస్తూ వచ్చారు, అందును బట్టి స్తోత్రాలు. దయగల తండ్రి, కృప కలిగిందేవా నాయన, మరి ప్రభువా ఈ యొక్క నూతన సంవత్సరంలో నాయన మరి బిడ్డ ప్రవేశించడానికి సహాయం చేస్తూ వచ్చారు, అందును బట్టి దేవా మీకు ఎంతో వందనములు చెల్లిస్తున్నాము. బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యం దయచేయండి. దయగల తండ్రి, నూతన సంవత్సరం అంతా కూడా తండ్రి మీ మహిమ కొరకు జీవించినట్లు సహాయం చేయండి. చిన్నతనంలో రక్షణ దయచేయండి. దయగలిగిన తండ్రి, కృపగల దేవ నాయన తండ్రి, బిడ్డ ద్వారా మీరు మహిమ పొందుతూరమని ప్రార్థిస్తున్నాం. ఏ ఉద్దేశంతో ఈ లోకానికి తీసుకొచ్చారో బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం. దయగలిగిన తండ్రి, ఇటువంటి నాయన బర్త్డేలు ఇంకా రాబోయే దినాల్లో మరెన్నో జరుపుకోవటానికి మీరే సహాయం చేస్తారమని ప్రార్థిస్తున్నాం. సమస్తమును మేలు కొరకై దయతో జ్ఞాపకం చేసుకో, వాగ్దానములు ఇచ్చి నెరవేర్చే దేవా మీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామంలో ఈ యొక్క కేక్ కట్ చేస్తున్నాం. దయతో జ్ఞాపకం చేసుకోమని వందనములు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రి సంబంధం నాయన ప్రియబిడ్డ లిల్లీ షారోన్ కొరకే ప్రార్థన చేస్తున్నాను. దయలు తండ్రి నాయన, మరి మాకు నాయన దాసుని నన్ను ప్రేమించి మీరు ఇచ్చిన బిడ్డను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నాయన లిల్లీ షారోన్ను 8 సంవత్సరాలు మీరు కాపాడుతూ వచ్చినావు. 9వ సంవత్సరంలోనికి బిడ్డను ప్రవేశపెట్టినావు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తున్నావు ప్రభువా. మరి నా తండ్రి, మేము కూడా నీతి కలిగి చిన్ననాటి నుండి తండ్రి బిడ్డలు కూడా నీ యందు భయభక్తులు కలిగి నీతి కలిగి పరిశుద్ధత కలిగి జీవించడానికి సహాయం చేయండి. నీతి అనే మయమరుపును సత్యం అనే దట్టిని కట్టుకొని ప్రభువా బిడ్డ ఈ లోకంలో నాయన నీ కొరకు జీవించడానికి సహాయం చేయి. చిన్న వయసులో రక్షణ దయచేయి తండ్రి. నీ ఇంట్లో నిన్ను ఆరాధించే బిడ్డగా, నిన్ను కొనియాడే బిడ్డగా, నీ ఇంట్లో పచ్చని ఒలివ మొక్క వలె ఆవిడ పెరుగునట్లు సహాయం చేయతండి. షారోను పొలములో పూసిన పుష్పం వలె అయినా ఆవిడను మీరే నీ బల్ల చుట్టూ నాయన తండ్రి మీరు వర్ధిల చేస్తురండి ప్రభా. సహాయం చేయండి. ప్రతి కీడు నుండి ఆ భయం నుండి బిడ్డను తప్పించు. నీ అమూల్యమైన రక్త శక్తి కింద నీ వాగ్దాన బలం క్రింద భద్రపరచండి. లోకములను అంటకుండా కాపాడు తండ్రి. లోక ఆకర్షణ ఏది కూడా తండ్రి బిడ్డను అంటకుండా చేయతండి. విధేయత దయచేయండి. నీకు లోబడి బిడ్డగా చేయండి. అన్ని విషయాల్లో నీ నామానికి మహిమార్థకరంగా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి. నాయన చదువుల్లో కూడా నీ పరలోక జ్ఞానం దయచేయండి తండ్రి. చదువుల్లో కూడా బిడ్డను దీవించమని ప్రార్థన చేస్తుంటున్నాను. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటినని ఆవిడకి ఇచ్చిన ఈ సంవత్సరం వాగ్దానం మీరు నెరవేరుస్తూ వస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. నిన్ను ఆరాధించి బిడ్డను మీరు ప్రత్యేకపరచుకుంటూ వచ్చినావు. నీకు స్తోత్రాలు దేవా. ఇంకను నీ కృపలో నీ దయలో ఆయన ఆవిడ వర్ధిల్లినట్లు సహాయం చేయండి. దేవుని దయను మనుషుల దయను వర్ధిల్లేదుగా చేయండి తండ్రి. నీ దాసునికి నాకు కూడా బిడ్డలను దైవికంగా పెంచుకోవటానికి కావాల్సిన నీ జ్ఞానం దయచేయండి దేవా. బిడ్డ ప్రతి బలహీనతను స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం దయచేయి. శామ్యుల్ ఫిలిప్ కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. శామ్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. బిడ్డ కూడా నాయన బలహీనంగా ఉంటుండగా మీరే స్వస్థపరచండి. బిడ్డలు ఇద్దరు కూడా తండ్రి కృపలో మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లేవారుగా చేయండి. యేసు జ్ఞానమందును వయస్సు ఎందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లినట్లుగా బిడ్డలు కూడా వర్ధిల్లటానికి సహాయం చేయండి. నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితమును నువ్వు అనుభవించదు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉందిరన్న వాగ్దానం ప్రభా కుటుంబ పక్షమందు నెరవేర్చి మీరే మహిం పొందమని సంఘాన్ని ఇచ్చినావు, సంఘ బిడ్డలను ఇచ్చినావు. మా కొరకు ప్రార్థించే నాయన నీ బిడ్డలను మాకు అనుగ్రహించినావు తండ్రి. నీ బిడ్డల యొక్క ప్రార్థన సంఘ ప్రార్థనల క్రింద కుటుంబాన్ని బిడ్డలను మమ్మల్ని ఇంతవరకు భద్రపరిచి కాపాడినందుకే వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి, ఆమేన్.